సార్ బాపట్ల సార్. సార్ ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ యానిమల్స్ సార్ సార్ యాక్చువల్గా ఇప్పుడు సర్ప్ తోటి సార్ సర్ప్ సిఓ గారితో వి హెల్డ్ వన్ మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అండ్ సర్ప్ టుగెదర్. ఎందుకంటే 8,000 కోట్లు ఇప్పుడు సర్ప్లో దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అగ్రి అండ్ అలైడ్ లైవ్లీహుడ్ సార్. అందులో ఎక్కువ శాతం యానిమల్స్కి విమెన్ హ్యావ్ ఆప్టెడ్ సార్. సో అందులో క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చాం సార్. అంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది బెనిఫిషరీ వెదర్ షీ వాంట్స్ ఇట్ విత్ ఇన్ ది పక్క మండలం నుంచా లేకపోతే ఎక్కడి నుంచి కొంటారనేది. బట్ ఇఫ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ కమ్ టుగెదర్ సార్, వాళ్ళకి ఒక యానిమల్ హస్బెండరీ నుంచి ఒక డాక్టర్ని ఇచ్చి అదర్ స్టేట్కి పంపించి అక్కడ కొనేటట్టుగా ఫెసిలిటేట్ చేయడానికి దట్ వీ హ్యావ్ అగ్రీడ్ సార్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్. మీరు ఇక్కడ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ టు ఎంపవర్ దట్ కమ్యూనిటీ ఎయిదర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ బీసీ అండ్ ఆల్సో మీరు చెప్పినట్టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళందరినీ ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు సబ్సిడీ ఇవ్వలేరు, ఇక్కడి నుంచి సబ్సిడీ ఇస్తాం కొంత ఇచ్చేది ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ. బట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకోండి. ఏది హాస్టల్స్ పెట్టడం లేకుంటే కామన్ ఫార్డర్ డెవలప్మెంట్ చేయడం. ఆ సెక్యూరిటీ ఇస్తే వాళ్ళకి ల్యాండ్ ఉండదు, మీరు ఫార్డర్గా ఎంత కొనాలంటే చాలా ప్రాబ్లం వస్తుంది. 2 క్రాస్ సబ్సిడీ వస్తే ఇట్ ఈస్ మోర్ వైబుల్. కామన్ మ్యాన్కి పూరెస్ట్ అది పూర్కి బెస్ట్ ఎకనామిక్ ప్రోగ్రామ్ ఇది. ఒకటి షీప్ రేరింగ్, రెండోది బఫెలో ఆర్ కౌస్, ఈ 2 కూడా ఆవులు కానీ గేదెలు కానీ. గేదెలు తగ్గిపోయినాయి, ఓన్లీ ఆవులు వస్తాయి. ఎంతవరకు మీరు ఇంప్రూవ్మెంట్ చేయగలిగారు? ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే ఫార్డర్ డెవలప్మెంట్ ఎంతవరకు మీరు సప్లై చేయగలుగుతున్నారు? డైరెక్టర్ కెన్ యూ ఆన్సర్? అండ్ ఆల్సో ప్రొడక్టివిటీ ఎంతవరకు పెరిగింది, ప్రొడక్షన్ ఎంతవరకు పెరిగింది? మూడోది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎంతవరకు మనం ప్రమోట్ చేసాం, సక్సెస్ రేట్ ఎంత ఉంది? అది కూడా సెక్స్ ప్రిఫరెన్స్ ఇది సెక్స్ సార్టెడ్ సిమెన్స్ సెక్స్ సార్టెడ్ది ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు సక్సెస్ అయ్యాం? ఇవన్నీ ఎనిమల్ హెల్త్ కూడా ఒకటి మొబైల్ క్లినిక్స్ అవన్నీ పెట్టాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఐడెంటిటీ వచ్చింది ఆధార్ మారిగా ప్రతి ఒక్క ఎనిమల్కి. యు ఆర్ హ్యావింగ్ ఏ హెల్త్ రికార్డ్ ఆఫ్ ఈచ్ ఎనిమల్. హ్యూమన్ బీయింగ్స్ మారిగా డిజిటల్ హెల్త్ రికార్డు పోతున్నాం. డిజిటల్ అనిమల్ హెల్త్ కూడా మెయింటైన్ చేసే పరిస్థితి రావాలి. దట్ ఈస్ వేర్ యు ఆర్ నౌ. వాట్ ఈస్ ది అసెస్మెంట్ ఏంటి, ఎంతవరకు ఏమైనా చేశారా లేదా డిపార్ట్మెంట్? సార్ అనిమల్ హెల్త్కి వచ్చేటప్పటికి వీఆర్ కండక్టింగ్ రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ and we are also deworming sheep 4 times in a year, sir. In addition to that, we are also conducting fertility camps to improve the fertility rate in animals, sir. అట్లా నేను ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? నాకు కావాల్సిన ఫిగర్స్ కావాలి. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈజ్ ఫిగర్స్. మీరు థియరీలు మాట్లాడుతూ కుదరదు. ఇంకా టోటల్ కంప్యూటరైజేషన్ అన్ని వచ్చిన తర్వాత. సార్ తిరుపతి సార్ సార్ తిరుపతి సార్ సార్ తిరుపతిలో యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఆస్ట్రస్ సింక్రనైజేషన్ ప్రోగ్రామ్ చేశాం సార్. అంటే అది ఫర్టిలిటీకి రావడానికి మనము ఒక పైలట్ తయారు చేశాం సార్. దానికి ఏంటంటే సార్ మనము ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్, అదేవిధంగా మినరల్, సైలేజ్, కాన్సన్ట్రేట్ ఫీడ్ ఒక ఫార్మర్కి 852 రూపీస్ అవుతుందంటే మేము పైలట్గా 450 రూపీస్ భరించాం సార్. 400 రూపీస్ ఫార్మర్ కంట్రిబ్యూట్ చేశారు. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్తో 35 to 40% అవి ఫర్టిలిటీకి వస్తాయి. బట్ ఇక్కడ చూసుకుంటే సుమారుగా ఫస్ట్ ఫేజ్ కింద చేస్తే 250 యానిమల్స్లో చేస్తే 165 యానిమల్స్ మనకు వచ్చాయి సార్. 62%కి ఫర్టిలిటీ వచ్చింది సార్. అంటే సో ఆల్మోస్ట్ ఏ మీద ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మీద ఒక 25% దాకా పెరిగింది సార్. సో ఇది సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ పైలట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం సార్. ఈ ఓఎస్పీ ప్రోగ్రామ్ ఇంకొంచెం ఫోకస్ చేసి మీరు ఏ సెక్స్ ఏదైతే ఇది చేస్తున్నారో ఆ టైమింగ్ దాన్ని కరెక్ట్గా గేజ్ చేయగలిగితే సక్సెస్ రేట్ విల్ బి మోర్. దట్ ఇస్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. దాన్ని కూడా కొంచెం సైంటిఫిక్గా చేయండి. ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి, రీజన్స్ ఏంటి అనలైజ్ చేయండి. జనరల్గా కరెక్ట్గా కానీ మీరు ప్లాన్ చేస్తే ఇది కాస్ట్లీ సెమన్ కాబట్టి ఎంత ఈచ్ సెమన్? సార్ 300 రూపీస్లో 150 రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ, 150 రూపీస్ ఫార్మర్ కాంట్రిబ్యూషన్ సార్. 300 రూపీస్ ఉంది.
అదే ఆర్డినరీ అయితే 40 rupees, sir. ఎంత 40. 40. 8 times ఎక్కువ రేట్ ఉంది. అది మీరు చేసే టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అది చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్. ఏమైనా కాఫ్ రేరింగ్ కూడా ఏమన్నా పెట్టారు ఇంతవరకు ఎక్కడన్నా? సార్ కాఫ్ రేరింగ్ మామూలుగా డివార్మింగ్ ప్రోగ్రామ్స్, వ్యాక్సినేషన్స్ బ్రూసెల్లా చేస్తున్నాం సార్. బట్ కాఫ్ ఫీడ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి సార్ మనం. కాఫ్ ఫీడే కాకుండా కామన్ గా వాళ్ళు కానీ ఆ కాఫ్ని ఇచ్చేస్తామంటే వాళ్ళు పెట్టుకోకపోతే అది కామన్ ప్లేస్ పెట్టి అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కూడా చేయొచ్చు.